శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరంలో ప్రథమంగా చెప్పేటటువంటి వారఫలాలు. ఈ ఆంగ్ల నూతన సంవత్సరము ప్రజలందరికీ కూడా సుఖశాంతులు ఇవ్వాలి అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, నవగ్రహాల యొక్క అనుకూలం ప్రతి మనిషికి కూడా ఉండాలి అని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరులను కోరుకుంటూ రాశి ఫలితాలు ప్రారంభించుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో వక్రించినటువంటి గురువుగారు ఉన్నారు. ఇక కర్కాటక రాశిలో కుజుని యొక్క వక్రత, కన్య రాశిలో కేతువు, ధనుసు రాశిలో రవి బుధులు, కుంభరాశిలో శని చంద్ర శుక్రులు, మీనరాశిలో రాహువు. 5వ తేదీన గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా 11వ తేదీ వచ్చేటప్పటికి గ్రహస్థితులలో వచ్చిన మార్పులు ఏవి అంటే, చంద్రుని యొక్క స్థితి కుంభరాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ ఒక్క గ్రహస్థితి తప్ప ఇంకా వేరే గ్రహాల యొక్క మార్పు అనేది జరగలేదు. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలని మనం ముందుగా చెప్పుకున్నట్లయితే, శని చంద్ర శుక్రులు కుంభరాశిలో ఉన్నారు. ఈ శుక్ర చంద్రుల యొక్క ఫలితము మనకి లలిత కళలలో అభివృద్ధిని ఇస్తోంది, చక్కటి మానసిక ఉల్లాసాన్ని ఇస్తోంది. ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకోవడము, ఎక్కువ కష్టపెట్టుకోకుండా మనసుని అతి త్వరగా పరిష్కార మార్గాలు, ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా కానీ దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేటటువంటి విధంగా ఆలోచించుకోవడము ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అయితే శని శుక్రుల యొక్క కలయిక కొద్దిగా అపోహలకి దారితీస్తూ ఉంటుంది. ముఖ్యంగా వివాహ బంధంలో కాస్త ఆటంకాలని సూచిస్తూ ఉంటుంది. ఈ శని చంద్రుల యొక్క కలయిక సర్పదోషాన్ని సూచిస్తుంది, మానసికమైన వ్యధని సూచిస్తుంది. రవి బుధ, ఈ బుధ ఆదిత్య యోగము ధనస్సు రాశిలో ఏర్పడుతూ ఉంది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము, ఎందుకంటే తరచూ 2 గ్రహాలు కలుస్తూ ఉంటాయి. అవి 2 ఏమిటి అంటే రవి బుధులే. వీరిద్దరూ భూమికి చాలా దగ్గరగా ఉంటూ ఉన్న కారణం చేత ఈ 2 గ్రహాలు, పైగా ఒకదాని వెనకాల ఒకటి ఉంటున్న కారణం చేత కూడా తరచుగా కలుసుకుంటూ ఉంటారు. ఇది ఒక యోగం, అద్భుతమైనటువంటి యోగము. కాబట్టి దీనివల్ల, అంటే ఈ యోగము వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి, బంధువర్గ రీత్యా అభిమానం పెరుగుతూ ఉంటుంది, ఆప్యాయతలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. స్థితుల యొక్క దృష్టుల్ని మనం పరిశీలన చేసినట్టయితే, కుజుని యొక్క 8వ దృష్టి శుక్ర శనిల మీద పడుతోంది. వార ప్రారంభంలో చంద్రుడి మీద కూడా పడుతుంది. మానసికోల్లాసము కొంచెం తగ్గడము, అలాగే ప్రేమ వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు ఇబ్బందులే ఉంటాయి, ప్రయాణాలలో ఇబ్బందులు, వాహన ప్రమాదాలని సూచిస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందుల్ని పెడుతూ ఉంటుంది కుజుని దృష్టి. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక గురువు గారిని తీసుకున్నట్లయితే, కేతువు మీద పంచమ దృష్టి పడుతూ ఆధ్యాత్మిక చింతనలో కాస్త ఉన్నతినిస్తోంది. మొత్తం మీద గ్రహగతుల్ని పరిశీలించినట్టయితే తప్పనిసరిగా నవగ్రహ హోమం చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇది చెప్పదగ్గ సూచన. ప్రతివారు చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ కుదరని పక్షంలో నవగ్రహాల యొక్క స్తోత్రాలు మటుకు తప్పనిసరిగా చదవండి. ఈ అష్టదిక్పాలకులు కానీ, నవనాయకులు కానీ, త్రిమూర్తులు కానీ, పంచమహాభూతాలు కానీ, ఇవన్నీ కూడా ఈ సృష్టిని పరిపాలించడానికి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటాం. మనిషికి ఆధ్యాత్మిక చింతన పెరగడానికి, అలౌకికమైన ఆనందం పొందడానికి కూడా ఈ గ్రహాల స్థితులు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా కారణభూతమవుతూ ఉంటాయి. అయితే ఈ త్రిమూర్తుల్ని ఎవరైతే పూజిస్తూ ఉంటారో, ఇంటి ఇలవేల్పుగా కూడా పూజిస్తాం మనము. ఈ రకమైనటువంటి పూజలు, ఈ రకమైనటువంటి ముడుపులు కట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా మనిషి యొక్క ఉన్నతికి, మానసికమైనటువంటి ప్రశాంతతకి దారితీస్తాయి. కాబట్టి ఎవరికి ఏ స్తోత్రపారాయణలు వీలైతే అవి చేసుకోవాలి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. మీనరాశి. మీనరాశి వారికి 5 జనవరి నుంచి 11 జనవరి వరకు గల కాలానికి ఇక్కడ మనము గ్రహస్థితుల్ని కదా చెప్పుకుంటున్నాము. ఆ ఫలితాలు మీనరాశి వారికి గత కొద్ది వారాలుగా 2 గ్రహాలు లేదా 3 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తూ ఉన్నాయి. అయితే రాహువు గాని, కేతువు గాని, శనిగారు గాని, గురువు గారు గాని, కుజగ్రహం కూడా అనుకూలించట్లేదు. కుజ స్తంభన జరుగుతూ ఉన్న కారణం చేత
దీని గురించే ఎక్కువగా చెప్పుకోవాలి. దశమ స్థానంలో రవి గారు ఉన్నారు. ఉద్యోగరీత్యా బాగుంటుంది. మీ ప్రయత్న లోపం లేకుండా మీరు ప్రయత్నాలు చేయండి. మీకు ఉద్యోగ జీవితంలో ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. అనుకూలత ఉంటుంది. ఇక వ్యయస్థానంలో ఉన్న శుక్రాచార్యుల యొక్క సంచారము కూడా చాలా బాగుంది. మరి మిగతా గ్రహాల మాట ఏమిటండి అంటే, మిగతా గ్రహాలన్నీ అననుకూలంగా ఉంటూనే కుజుని యొక్క స్తంభన చాలా తీవ్రమైనటువంటి మనోవ్యధను తెచ్చిపెడుతోంది. ఇది పంచమ స్థానంలో ఉంది కాబట్టి సంతానానికి సంబంధించిన మనోవేదన ఉంటుంది. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. అలాగే ఎవరినైనా దత్తత చేసుకున్నా కూడా ఆ దత్తత చేసుకున్నటువంటి పిల్లలు కూడా సక్రమంగా లేరు, ఎందుకు దత్తత తీసుకున్నామా అనేటటువంటి భావన కలుగుతుంది. పెద్ద పిల్లల విషయంలో కాదండి, 20 ఏళ్ల లోపు వయసున్న పిల్లల విషయంలో తెలియజెప్తున్నాను. అలాగే కుటుంబ సభ్యుల్లో కూడా ఐకమత్యం ఉండదు. ఇలా అనేక రకాల మనస్తాపాలకి గురి కావాల్సినటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యానికి సంబంధించి, పబ్లిక్ రిలేషన్కి సంబంధించి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ, వ్యాపారాలు విస్తరించే విషయంలో కానీ, ఏ దానిలో అయినా సరే మీరు ఓర్పు కలిగి ఉండవలసిందే. ఏ రకంగా చూసినా కూడా అనుకూలతలు కనిపించడం లేదు. ఈ రకమైన స్థితుల వల్ల మనోవ్యధ పెరుగుతుంది. మనోవ్యధ తగ్గించుకోవడం కోసం యోగా చేయండి. శని గారికి తైలాభిషేకం చేయించండి. అలాగే స్తోత్రపారాయణాలు చేయండి. ఇంటి ఇలవెల్పుని పూజించండి. అన్ని రకాలుగా చేస్తే మీకు మనశ్శాంతి పెరగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క మార్పు 4వ స్థానంలోకి వెళ్తూ ఉన్న కారణం చేత ఇక్కడ ఏమీ 4వ స్థానంలో చంద్రుడు నిజానికి మాతృకారకుడు అయినప్పటికీ అంతగా మీకు శుభ ఫలితాలను ఇవ్వబోవడం లేదు. కాబట్టి ఇక్కడ మారిన గ్రహస్థితి కూడా అంతగా అనుకూలత లేదు. వార ప్రారంభంలో ఉన్నవే వారాంతంలో కూడా అవే ఫలితాలు కొనసాగుతూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలు చెయ్యండి, చక్కటి ప్రయోజనం పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. కేతు గ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.